కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. కొనుగోలుదారులు లేకపోవడంతో పాటు ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన కారణంగా నిల్వ ఉంచిన గడ్డలు చెడిపోతున్నాయి. ప్రస్తుత క్వింటాల్కు కనీసం 500 రూపాయల ధర కూడా రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులపై వ్యవసాయ మార్కెట్ యార్డ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులు యార్డును పర్యటించారు. మహారాష్ట్రలోని ఉల్లి దిగుబడులు రెట్టింతలు పెరగడంతో ధరలు పతనిత్యమయ్యాయని చెప్పారు. తడిసిన ఉల్లిగడ్డలకు అధిక ధర పలకడం లేదని స్పష్టం చేశారు. ఉల్లి రైతులను ఎలా ఆదుకోవాలో విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేపడుతుందని ఆర్జేడీ రామాంజనేయులు తెలిపారు. ఈ పరిస్థితులపై వ్యవసాయ మార్కెట్ యార్డ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ రామాంజనేయులతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతులు ఉల్లి సరుకులను రోడ్డున పరిస్తున్న పరిస్థితి. మినిమం ధర లేకపోవడం వల్ల గిట్టుబాటు ధర లేదు. ఒకవైపు పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో ఈ నేపథ్యంలో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి ఆర్జేడీ గారు ఇక్కడ వచ్చి రైతుల దీనస్థితి లేదా యార్డులో పరిస్థితులు గమనిస్తున్నారు. మరి ఎందుకు ఈ ఉల్లి రైతు ఈ రకంగా పడిపోయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 100-200 కూడా క్వింటాలు పలకట్లేదు, వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం, మా పరిస్థితి ఏమైనా రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి, మీరేమంటారు? యాక్చువల్గా అంటే సరుకు క్వాలిటీ ఉన్నదానికి 10-12 అట్లా పోతుంది. కొద్దిగా గత 2-3 వారాలుగా వర్షాలు రావడంతో ఈ యొక్క తడిగా ఉన్నది మురుగు అంటారు కదా, అది మాత్రం మీరు అన్నట్ల 3 రూపాయల నుంచి 6 రూపాయల వరకు పోతూ ఉంది. మిగతా సరుకు బాగానే అంటే 10 రూపాయల వరకు పోతుంది. అది రెమ్యూనరేట్ అవుతుందా కదా అనేది వేరే విషయము. మరి ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎకరేజ్ కూడా తక్కువ. గత సంవత్సరము 51 ఖరీఫ్ సీజన్లోనే 51,000 ఎకరాలు వేసింటే ఈ సంవత్సరము 26,000 ఎకరాలు మాత్రమే వేయడం జరిగింది. మరి ఇంత ఎకరేజ్ తగ్గిన ఈ యొక్క రేట్లు లేకపోవడానికి ప్రధాన కారణము ఈ యొక్క మహారాష్ట్రలో గత రబీ సీజన్లో బంపర్ ప్రొడక్షన్ రావడము. అంటే 100 క్వింటాల్ అయితే 200 క్వింటాలు కావడము. ఆ సరుకు ప్రతి సంవత్సరము ఈ టైంకి అయిపోయేది. అలాంటిది ఇప్పుడు ఇంకా ఆ యొక్క సరుకు ఉంది, అది సర్క్యులేట్ అవుతూ ఉంది. అదేవిధంగా మన సరుకు ఈ యొక్క కర్నూలు వెరైటీ మేజర్గా బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ కావడం జరుగుతూ ఉండేది. అదేవిధంగా ఒరిస్సా, బంగ్లాదేశ్ ఇట్లాంటి స్టేట్లు కూడా ఎక్స్పోర్ట్ అయ్యేది. మరి ఈ సీజన్లో ఈ తడి రావడంతో ఈ యొక్క ఎక్స్పోర్ట్కి అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది. అదేవిధంగా బంగ్లాదేశ్కు ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. ఈ 2 రీజన్స్తో ఒక ప్రైస్ కొద్దిగా తగ్గడం జరిగింది. మరి ఇది కూడా మేము కొంత వెరిఫై చేసి రైతులు చెప్తా ఉన్నారు, ఏదైతే అంటే ఇంత అధ్వానంగా పరిస్థితి మారిపోయింది, తెచ్చుకునే సరుకు పడేస్తున్నాము, అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, గిట్టుబాటు ధర కల్పించాలి లేదా సబ్సిడీ కింద ప్రభుత్వమే ఎందుకు కొనరాదు, మమ్మల్ని ఎందుకు ఆదుకోరాదు? అంటే ఈ పట్టించుకోవడం వల్లనే కదా మేము ఈరోజు ఆఫీసర్స్ అంతా వచ్చి ఈ యొక్క మార్కెట్ యార్డ్లో విజిట్ చేస్తాము. అదేవిధంగా ఫీల్డ్కు వెళ్తాము. అదేవిధంగా ఈ రైతులను ఇప్పుడు నష్టపోయే రైతులను ఏ విధంగా ఆదుకోవాలి అనే దాని విషయంలో కూడా